హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా? ఇది మొన్న ఒక వీడియో చేశాను కానండి. అదర్స్ రొట్టెలో ఎలా తింటారు ఇక్కడ వాళ్ళని. ఇదంటే అలాగే ఇది తాగుతారండి. అంటే సూప్ లాగా. దీన్ని అదాస్ షోర్బా అంటారండి. మన ఇంగ్లీష్ అయినా ఏదైనా తెలుగు అయినా మన సూప్ అంటారండి. అంటే ఏదైనా మనం తాగడానికి పలసంగా చేసుకొని తాగడానికి మనం ఆష్ అంటాం కదా, ఆష్ అలా తాగేది ప్రతిదీ మనం సూప్ అంటారు కదా, అలాగా అండి ఇది. ఇక్కడ అంటే పిల్లలకి వీళ్ళు అన్నంలో అయినా తినిపిస్తారండి, లేకపోతే వీళ్ళు అలాగనే తింటారు. ఎక్కువగా ఏదైనా గొంతు నొప్పి వచ్చినా, ఏవైనా గొంతులో వీళ్ళు అన్నం తినకపోయినా ఎక్కువ ఇక్కడ చికెన్ మటన్ తింటారు కదండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇలా చేసుకొని తాగేస్తారండి. ఇది నేను ఒక వీడియోలో చెప్పాను. మెయిన్ దీనికి ఒరగాను రోజ్మెరీ అండి టేస్టు. అంటే దీనికి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అంటే మొత్తం వెజిటేరియన్ లాగా ఉల్లగడ్డలు, క్యారెట్ ఇలా వేసి మొత్తం వేయించాలండి. చూడండి నేను ఇలా వేయించాను. దీనికి మెయిన్ టేస్ట్ అంటే అలా వేయించాలండి. ఆయిల్లో అలా ఎక్కువ వేయకూడదండి. కొంత మనం అలా వేయించేలాగా చూడండి, కలర్ ఎట్లా ఉందో అలా కలర్ వచ్చేదాకా వేయించాలండి. అప్పుడే దాని టేస్ట్. ఎందుకంటే అలా వేయిస్తే మనం ఒక స్మెల్ లాగా తయారవుతుందండి. టేస్ట్గా భలే బాగుంటుంది అది ఆ స్మెల్. అలాగ వేయిస్తే ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసేసాను. ఉల్లగడ్డలు అండి. ఉల్లగడ్డలు కొంచెం బాగా దాంట్లో కలిపి కొంచెం వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలండి. కొంచెం ఎక్కువగా దాంట్లోనూ అంటే ఉప్పు వేయలేదండి. మెయిన్ ఉప్పు ఏం వేయలేదు నేను. ఒకటి అది ఒరగాను, మళ్ళీ రోజ్మెరీ వేసాను. ఆ తర్వాత చూడండి ఇది బ్లాక్ పెప్పరు. తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి ఇది పసుపు, ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేసి ఇప్పుడు గ్రైండ్ చేయాలండి. ఇది గ్రైండ్ ఇలా చేయాలండి. అంటే మీ ఇష్టం, మీ గ్రైండ్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. మేము ఇలాగ గ్రైండ్ చేసి మొత్తం మెత్తగా అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళు బయట ఒక్క పొద్దు ఉంటారు కదండి. ఒక్క పొద్దు ఉన్నప్పుడు రంజాన్ పూట అలాంటప్పుడు ఏంటి ఇలాగ ఇది ఎక్కువగా తాగుతారండి. మా ఇంట్లో అయితే కొంచెం ఒక రకంగా చేయాలండి. ఇంకా చాలా చేస్తారు. సూప్స్ చాలా రకాలు ఉన్నాయండి. దాంట్లో ఇది ఒక రకం సూప్ అండి. సూప్ అంటే ఇక్కడ వాళ్ళు షోర్బా అంటారు.